ఒక బస్సులోని సాధారణంగా జరిగిన ఒక సంఘటన ఎప్పుడు కూడా అంటే జర్నీస్‌లోని లేదా ఆలయాలకు వెళ్ళేటప్పుడు గానీ, రద్దీగా ఉండే ప్రదేశాల్లోని కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే కావాలని చేసేవారు కొంతమందుంటే, యాదృచ్ఛికంగా జరిగేవి కొన్ని ఉంటూ ఉంటాయి. మరి ఇలా యాదృచ్ఛికంగా జరిగిన ఘటనల్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియా పైత్యంలోని వైరల్ అవ్వడానికి ఏదో ఒక కంటెంట్‌ని పోస్ట్ చేయడము, వైరల్ అవ్వడము, వాళ్ళు బానే ఉంటారు. వైరల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ప్రమాదాన్ని ఫేస్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇందులో ఇంకొక పాయింట్ కూడా వస్తూ ఉంది. సోషల్ మీడియా అనేది ఒక పక్కన పెట్టేస్తే, స్త్రీ పురుషులకి సంబంధించి, జెండర్‌కి సంబంధించి, దీని సమానత్వానికి సంబంధించి ఇలా ప్రతి విషయంలోని మగవారికి, ఆడవారికి ఒక కాంపిటీషన్ అనేది చాలా గట్టిగా నడుస్తూ ఉంది. మేము వాళ్ళకన్నా మేమెక్కువ అంటే, వీళ్ళకన్నా మేమెక్కువ అంటూ కూడా ఎవరు కూడా ఎక్కడ తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఒక కించిత్ జెంట్సే తగ్గుతున్నారు అనేది ఈ మధ్య కాలంలోన కొంత వినిపిస్తున్న వార్త. ఎందుకంటే మగవారు ఈవెన్ పెళ్లి చేసుకోవడానికి కూడా భయపడుతూ ఉన్నారు. లేదు అమ్మాయి వచ్చి పక్కన కూర్చుంటే భయపడుతూ ఉన్నారు. ఆ అమ్మాయితో జర్నీ చేయాలంటే భయపడుతూ ఉన్నారు. పెళ్ళైపోయిన తర్వాత కూడా ఎప్పుడు ఏం చేసేస్తారని భయపడుతూ ఉన్నారు. గట్టిగా అరిస్తే భయపడుతున్నారు. ఇట్లా రకరకాల భయాల్ని పురుషులు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కాలంలోనే కొన్ని సంవత్సరాల క్రితం వరకు తీసుకుంటే కొన్ని వందల వేల శతాబ్దాలు, దశాబ్దాలు గడిచిపోయినాయి. ఇన్ని సంవత్సరాల్లో కూడా అనేక రకాల మార్పులు చోటు చేసుకున్నాయి. సంస్కృతిలో గానియండి, సాంప్రదాయంలో గానియండి, లేదు స్త్రీ పురుషులు ఎలా ఉండాలి అనే చిన్న చిన్న ఆ సెట్టింగ్ అంటే అసలు భార్యాభర్తలు అనేవాళ్ళు ఎలా ఉండాలి, తండ్రి దగ్గర కూతురు ఎట్లా ఉండాలి, అన్నదమ్ముడి దగ్గర అక్క చెల్లెళ్ళు ఎట్లా ఉండాలి, మనం పెంచే పిల్లలు ఎట్లా ఉండాలి, ఇట్లాంటి కొన్ని పరిధులతోని చక్కగా ఒక కుటుంబ వ్యవస్థ అంటూ నడిచిపోతూ ఉంది ఇప్పటి వరకు కూడాను. బట్ అదేంటంటే ఇప్పుడు అంతా క్లమ్జీనెస్ మొత్తం ఎక్కువైపోయింది. అలాగే ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత అనేక రకాల ఉదంతాలు అనేవి ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఈవెన్ అసలు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలనంటే, ఒకప్పుడు భర్త నచ్చకపోయినా, భర్త ఏదైనా అన్నా, మగవాడు ఏదైనా ఇబ్బంది పెట్టినా, ఎవడైనా రన్నింగ్ కామెంటరీ చేసినా రోడ్డు మీద, నేరుగా తల్లిదండ్రులకు వెళ్లి చెప్పేవాళ్ళు. లేదు అని అనుకుంటే ఇంకొంచెం ధైర్యం చేసి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేసేవాళ్ళు. ఇంకా ధైర్యం చేస్తే భర్త ఇబ్బంది పెడుతున్నాడంటూ కంప్లెయింట్ చేసి కోర్టులో కేసు వేసుకునేవాళ్ళు. ఇంతవరకే వాళ్ళు లిమిట్‌లో ఉండేవాళ్ళు. ఎవరు చెప్పాల్సిన పని లేదు. మన పరిధి ఇంతే, ఇక్కడే మనం న్యాయం తీసుకోవాలి అనేసి. బట్ ఇప్పుడేంటంటే అసలు కోర్టులు, న్యాయాలు, చట్టాలు వేటితో కూడా సంబంధం లేకుండా, అసలు తల్లిదండ్రులతో కూడా సంబంధం లేకుండా, అనుకున్న వారితో ఎవరితో సంబంధం లేకుండా, ఎక్కడో ఎవరో ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్స్‌తోనే వీళ్ళు ఒక రకమైన ఆయుధాన్ని తయారు చేసుకొని అసలు అంతవరకు కూడా పోకుండా వీళ్ళే డైరెక్ట్‌గా లేపేస్తున్నారు. భర్తల్ని కానియ్యండి, ఎవరినైనా కానియ్యండి. సో ఇది ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే మగవారు ఆడవారిని హింసించేదానికన్నా స్త్రీలు పురుషుల్ని ఎక్కువగా హింసిస్తున్నారు అనే వాదన కూడా మరో పక్క వినిపిస్తోంది. సో ఇందులోని సమానత్వం అనేది చాలా ఇంపార్టెంటు. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా మనుషులు. లింగభేదం అనేది కాకుండాను ఇద్దరు మనుషులే అనేది కంపేర్ చేసుకుంటూ ఒక కరెక్ట్‌గా ఇద్దరు కూడా ఒక బ్యాలెన్సింగ్‌గా వెళ్ళిపోతే బావుంటుంది అనేది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మరి ఇటువంటి సందర్భంలోని ప్రస్తుతానికైతే మాత్రము ఇది అనేక రకాల ఇష్యూస్‌కి వర్తిస్తుంది ఇప్పుడు జరుగుతున్న వాటిల్లోని. తరచూ సోషల్ మీడియాలో అందరూ ఫాలో అవుతున్నారు కాబట్టి. బట్ ఇప్పుడేం జరుగుతుంది అంటే రీసెంట్‌గా జరిగిన ఒక సూసైడ్ అటెంప్ట్. ఒక వ్యక్తి ఆయన చూడడానికి నిజంగానే అంటే ఫోటోస్‌లో అమాయకంగా ఉన్న వాళ్ళందరూ ఏమీ చెయ్యరు అని అనుకుంటే పొరపాటే అనుకోండి. బట్ అక్కడ జరిగిందైతే నిజంగానే వాస్తవానికి చాలా అన్యాయము, చాలా దుర్మార్గము. ఒక లేడీ బస్‌లోని తనని ఒక వ్యక్తి తాకాడు అని అంటూ కూడా 40 ఏళ్ల పైన ఉంటుంది అతనికి. చూడడానికి నిజంగానే పద్ధతిగానే ఉన్నాడు. అండ్ ఆ వీడియోలో కూడా చాలా క్లియర్ కట్‌గా కనిపిస్తూ ఉంది. తరచి ఒక 20 సార్లకు పైన ఆ వీడియోని చూడాల్సొచ్చింది. ఎక్కడైనా ఏదైనా మిస్ అవుతుందేమో అని. సో వీడియోలో చాలా క్లియర్ కట్‌గా అర్థమవుతుంది ఏంటంటే, అతను పక్కకి జరుగుతూ ఉంటే, ఈమె మరింత దగ్గరికెళ్తూ ఉంటే, ఇంకాస్త పక్కకి ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఈ వీడియోలో. సో అయినప్పటికీ కూడా ఈమేంటంటే మహిళల సాధికారత కోసం, మహిళల భద్రత కోసం పోరాటాలు చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు నిజంగానే పోరాడితే పర్వాలేదు. ఏదో ఒకటి కెలికేసి వదిలేస్తారు. వాళ్ళు వైరల్ అయిపోతారు. కానీ పుండు మాత్రం అట్లాగే ఉండిపోతుంది. ఆ పుండు అనేది మానదసలు. సో అలాంటిదే ఈ వ్యక్తికి జరిగిన సంఘటన. తీవ్ర అవమానానికి గురయ్యి అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆయన చేయని పనికి. సో ఆయన మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆ క్షణంలో అంత సెన్సిటివ్ డెసిషన్ తీసుకుని ఆయన సూసైడ్ చేసుకున్నాడు అని అంటే, అక్కడ ఆయన తప్పు చేసుంటే తప్పించుకుంటాడు, లేదా ఇంకొకలాగా వాదిస్తాడు. అటువంటి వ్యక్తి మరణించాడంటే ఇందులో ఆమె తప్పే క్లియర్‌గా ఉంది అనేది ఆ వీడియో చూసి కూడా అర్థమవుతుంది. అండ్ పోలీసులు కూడాను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమె పరారీలో ఉంది. దొరకలేదు. బట్ ట్రేస్ అవుట్ అయితే చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసు ఫైల్ అయింది. అది కూడా
ఒక మర్డర్ కంటే ఆయన చనిపోవడానికి ప్రేరేపించినట్లుగా కూడా కేసు నమోదైంది ఈ విషయంలోనే. సో కుటుంబ సభ్యులు కూడా రోధిస్తున్న పరిస్థితి. అలాగే కేరళ రాష్ట్రంలో మాత్రము దీనికి సంబంధించి చాలా స్ట్రాంగ్గా తీసుకున్నారు అందరూ కూడాను. సో ఈ సమానత్వం అనేది ఈరోజు ఒక పురుషుణ్ణి మృత్యువాత పట్టించడానికి ఒక కారణమైంది. ఒక అమాయకమైన వ్యక్తిని, ఏమీ తెలియని వ్యక్తిని అనవసరంగా ఒక ప్రాణాన్ని బలిగొంది అన్న విషయం అయితే ఇక్కడ అర్థమవుతుంది. సో షంజిత ముస్తఫా ఈవిడ పేరు, ఆ వ్యక్తి పేరు దీపక్ అనే వ్యక్తి. సో అసలు ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది బస్సులో అన్నది అందరికీ తెలుసు. బట్ ఎవరి షంజిత, దీపక్ అనే వ్యక్తి ఎవరు, చిన్న చిన్న డీటెయిల్స్ అయితే ఉన్నాయి. బట్ ఇంకొంచెము బ్రీఫ్గా అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది బస్సు, ఏం జరిగింది, మరి ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి అక్కడ ఉన్న వారందరూ కూడా ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా ఒకసారి తెలుసుకుందాము. అండ్ కేసు అప్డేట్ వస్తే ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నమే చేస్తాము. ఆమెను పట్టుకున్నారా, ఆమెకి ఎట్లాంటి శిక్ష విధిస్తారు ఏంటి అనేది ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి అప్డేట్ అయితే ఇంకా కంప్లీట్గా రాలేదు. బట్ దీని మీద విచారణ జరుగుతుంది, ఆమెను ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ అర్థమవుతుంది. సో అసలు దీనికి సంబంధించి క్లియర్ కట్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. అండ్ మోర్ ఓవర్ దయచేసి ఇట్లాంటివి ఏవైనా జరిగితే బస్సెస్లో వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా కూడాను స్త్రీలకు అవమానం జరిగినా, పురుషుడికి అవమానం జరిగినా సూసైడ్ చేసుకోవడానికి అంత సెన్సిటివ్గా మాత్రం ఎవరు ఉండొద్దు. దయచేసి ప్రాణం విలువ ఎవరు కట్టలేరు. అసలు ప్రాణం పోసుకోవడం ఎంత కష్టమో దాన్ని తీసుకోవడం అంత సింపుల్ అనే విధంగా మాత్రం భావించొద్దు. ఆత్మహత్యలకి అస్సలు పాల్పడకండి. మీకు ఏదైనా ఉంటే ఫైట్ చేయండి డేర్గాను, లేదా కంప్లైంట్ ఇవ్వండి, లేదంటే అక్కడే 4 దులిపేసేయండి. ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా తప్పు అని క్లియర్గా ఉంది అంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అసలు లేదు, తప్పుడుగా ప్రవర్తిస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు అంటే ఫైట్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఈరోజు రేపు అయినా కూడాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మద్దతు కూడా దొరుకుతుంది. సో ఎవరు భయపడాల్సిన పని లేదు. అసలు ఇదేం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. కేరళలో చోటు చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారితీసింది. బస్సులో తనను అసభ్యంగా తాకాడంటూ ఓ యువతి చేసిన ఆరోపణలు, సోషల్ మీడియాలో పెట్టిన వీడియో, ఆ వెంటనే మొదలైన డిజిటల్ ట్రయల్ చివరకు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించింది. ఈ విషాదం ఇప్పుడు బస్సులో పురుషులకు భద్రత ఉందా అనే ప్రశ్న వరకు దారితీసింది. కోజికోడ్కు చెందిన దీపక్ జనవరి 16న పయ్యన్నూర్కు వెళ్లే బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక మహిళ తనను అసభ్యంగా తాకాడంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. లక్షలాది మంది చూసి కామెంట్లు పెట్టి తీర్పులు చెప్పేశారు. అయితే ఆ ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, దీపక్ ఎలాంటి తప్పు చేయలేదని అతడి కుటుంబ సభ్యులు వాదిస్తూ ఉన్నారు. కానీ అప్పటికే సోషల్ మీడియా కోర్టు తీర్పు ఇచ్చేసింది. ఆ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక దీపక్ ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ ఘటన తరువాత కేరళలో పురుషుల్లో ఓ రకమైన భయం మొదలైంది. ఇక బస్సులో నిలబడిన, ప్రయాణించిన వీడియో తీసేస్తారేమో, ఏ చిన్న పొరపాటును పెద్ద నేరంగా ముద్ర వేస్తారేమో అన్న అభద్రత భావం బలపడింది. ఈ ఆందోళన ఇప్పుడు వినూత్న నిరసనల రూపంలో బయటపడుతోంది. కొంతమంది పురుషులు తమను తాము రక్షించుకోవడానికి బస్సుల్లో ప్రయాణిస్తూనే సెల్ఫీ వీడియోలు తీసుకుంటున్నారు. మేము ఎవ్వరిని తాకడం లేదు, తప్పు చేయడం లేదు అని ముందే రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరైతే అట్టపెట్టెలు శరీరానికి అడ్డుగా పెట్టుకుని బస్సుల్లో నిలబడుతూ ఉన్నారు. ఎవ్వరిని తాకకుండా ఉండేందుకు కాదు, ఎలాంటి ఆరోపణలు రాకుండా, మరొక రోజు తాను హత్య చేసుకునేలాగా ప్రేరేపించబడకుండా అంటూ వ్యంగ్యంగా నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అంతేకాదు బస్సు కండక్టర్లు సైతం భయంతో వినూత్నంగా స్పందిస్తూ ఉన్నారు. పురుషులకు కూడా భద్రత కావాలి, మెన్స్ కమిషన్ ను ఏర్పాటు చేయాలి అంటూ డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. మహిళల భద్రత ఎంత ముఖ్యమో తప్పుడు ఆరోపణల వల్ల పురుషుల జీవితాలు నాశనం కాకుండా చూడడము అంతే అవసరమన్న వాదన బలపడుతోంది. ఇక ఈ ఘటన కేవలం ఒక వ్యక్తి మరణంతో ముగిసిన కథ కాదు. సోషల్ మీడియా న్యాయస్థానాలుగా మారితే ఏం జరుగుతుంది? ఆరోపణ, విచారణ, తీర్పు అన్ని ఒక్క పోస్టుతో జరిగితే దాని పరిణామాలు ఎంత ప్రమాదకరమో ఈ ఘటనే చెబుతోంది. మహిళల రక్షణ, పురుషుల గౌరవం రెండింటికి సమాన న్యాయం అవసరమని కేరళ ఘటన దేశానికి గట్టి హెచ్చరికనే ఇచ్చింది. ఇక దీపక్ కేసు విషయానికి వస్తే కేరళలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. కేరళకు చెందిన షింజిత ముస్తఫా అనే ఇన్ఫ్లుయెన్సర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. వస్త్ర దుకాణంలో పనిచేసే కోజికోడ్ జిల్లాకు చెందిన గోవిందపురానికి చెందిన దీపక్ అనే వ్యక్తి గత వారం కన్నూర్కు ఆర్టీసీ బస్సులో వెళ్తున్నాడు. అదే బస్సులో ప్రయాణిస్తున్న షంజిత దీపక్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో దీపక్ దృష్టిలో పడడంతో
అతడు కలత చెంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు బంధువులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు కేసును నమోదు చేశారు. ప్రస్తుతం షింజిత పరారీలో ఉందని పోలీసులు తెలిపారు. అలాగే మానవ హక్కుల కమిషన్ కూడా దీనిపై గట్టిగానే స్పందించింది. సమగ్ర దర్యాప్తు చేసి వారంలోపు నివేదిక అందజేయాలని డీఐజీని ఆదేశించింది. వచ్చే నెల 19న కమిషన్ ఈ కేసును పరిశీలించనుంది. సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకుని తద్వారా ఆర్థిక ప్రయోజనం ఉద్దేశ్యపూర్వకంగానే ఇలాంటి ధోరణులు పెరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తాను గతంలో వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశానని షింజిత చెప్పినప్పటికీ తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేసింది కమిషన్. దీపక్ మరణం తరువాత షింజిత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను కూడా తొలగించింది. ఇన్ఫ్లుయెన్సర్లు షేర్ చేసిన వీడియోలో నిన్న ఆర్టీసీ బస్ లో ఒక వ్యక్తి నా అనుమతి లేకుండా నన్ను ఉద్దేశపూర్వకంగా తాకిన వీడియోను షేర్ చేశాను. ఇది ప్రమాదం కాదు, అపార్థం కాదు, ఇది నా లైంగిక హద్దులను స్పష్టంగా ఉల్లంఘించడమే అని ఆమె పేర్కొంది. తన ముందున్న మహిళ అసౌకర్యంగా ఉన్నట్లు గమనించిన తరువాత తాను రికార్డింగ్ చేయడం ప్రారంభించానని చెప్పుకొచ్చింది. తాను రికార్డింగ్ అవుతున్నానని తెలిసినా కూడా ఆ వ్యక్తి తనను తాకాడని ఆరోపించింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య, కొంచెమైనా భయం లేకపోవడం ఎలాంటి పరిణామాలు ఉండవనే నమ్మకాన్ని చూపుతుంది అని ఆమె తెలిపింది. ఇక ఇదే విషయాన్ని తన తల్లికి చెప్పాడు దీపక్. ఆమె ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పిందని బంధువులు అంటూ ఉన్నారు. తన స్నేహితుడితో కూడా ఈ విషయం గురించి వివరించి చర్చించాడు. అయినప్పటికీ అతడి మనసు శాంతించకపోవడంతో దీపక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.